డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి. కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. సో సైబర్ క్రైమ్ గురించి మాట్లాడదామని వచ్చినాం. సైబర్ క్రైమ్ ఏంటి, దానికి ఎందుకు ఇంతలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇంత తపనపడి ఇంత సెక్యూరిటీ కోసము నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఇంత చిన్న ఒక్క హ్యాకింగ్ వల్ల మనము మన లైఫ్ని మొత్తము ఒక డార్క్నెస్లో పడిస్తున్నాం. దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ మన ఎంటర్టైన్మెంట్, మన సాటిస్ఫాక్షన్, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. ఒక యాప్ డౌన్లోడ్ చేసే ముందు మనం ఏదన్నా ఆలోచిస్తున్నామా, యాప్ ఎలాంటిది, దాని వెనకాలన్న అది ఏంటిది అసలు కథ అనేది తెలుసుకోండి. మన ఎంటర్టైన్మెంట్ కోసం డేటింగ్ యాప్స్ అనేసి ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ అన్నిట్లో మన డీటెయిల్స్ పెట్టడము, కాంటాక్ట్స్ పెట్టడం, ఫొటోస్ పెట్టడము, ఎవరో పరిచయం అవుతారు వాళ్ళతో 2 రోజులు హ్యాపీగా మాట్లాడితే వాడు కొంచెం క్లోజ్గా మాట్లాడితే వీఆర్ జస్ట్ లైక్ అబ్బో వీడు అనేసి పెద్ద నమ్మేయడము. సో దీనివల్ల మన పర్సనల్ లైఫ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? నాకు తెలిసి ఒక 50% యూత్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందని అంటాను. ఎందుకంటే యూత్ మన జనరేషన్ అలాంటిది, ఎడిక్ట్ అవుతాం దేనికన్నా. సో ఎడిక్ట్ అవ్వడం వల్ల ఎంత సఫర్ అవుతున్నామంటే ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు. ఒక్క మెసేజ్ పెట్టే ముందు, ఒక ఫోటో పెట్టే ముందు ఒక్క సెకండ్ ఆలోచించి ఎందుకు చేయాలి, వీడు ఎందుకు అడుగుతున్నాడు అనేది ఒక్క సెకండ్ ఆలోచిస్తే ప్రాబ్లం అక్కడే సార్ట్ అవుట్ అయిపోతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి అనేసి మనం పాటించాలి. దిస్ ఈజ్ ఆల్ లైఫ్. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మనకి మనమే చేంజ్ తెచ్చుకోవాలి. మన కోసం మనం చేంజ్ చేసుకుంటే దాని తర్వాత జనరేషన్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది.